సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మొత్తం ఉన్న కేడర్ అంతా కూడా వైసీపీలో ఉన్న కేడర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మేము కూడా ఇంచుమించు 1982 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. అదేవిధంగా మరి వేళ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రారంభించినప్పుడు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మేము వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు కూడా మరి వైసీపీలో జెండా పట్టుకోవడానికి కాన్స్టిట్యూన్స్కి వచ్చి 10 మంది కూడా ఉండేవారు కాదు. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా ఉంది. ఇవాళ జీరో నుంచి మరి స్టార్ట్ చేసి మరలా అధికారంలో తీసుకొచ్చే విధంగా ఎంతో కష్టపడి పనిచేస్తే కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి ఉంది, ప్రజల్లో నమ్మకం ఉంది. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇస్తారని చెప్పి ఒక నమ్మకంతో పోరాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి దానికి అధ్యక్షులుగా మరి రాజశేఖర రెడ్డి గారు మరి కుమార్తె అయిన మరి శర్మారెడ్డి గారి నాయకత్వంలో మరి మేము జిల్లా ప్రెసిడెంట్ అయినందుకు సంతోషంగా ఉంది. మరి ఆవిడ్ని సీఎం చేయడం కోసం మరి ఎంత కష్టపడి పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి భారతదేశ చరిత్రలోనే మరి రాహుల్ గాంధీ గారిని అత్యధిక మెజార్టీతోటి మరి ప్రధానమంత్రిగా నెగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము అటు సెంట్రల్లో కూడా స్టేట్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేయడానికే నేను కంకణ కట్టుకున్నాం. మరి ఆవిడ కూడా మా మీద పెట్టిన బాధ్యత తప్పనిసరి నెరవేరుస్తామని చెప్పి మరి నేను మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మాకు ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుచేతంటే కాంగ్రెస్ పార్టీకి మరి 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మరి ఈవేళ ఆ రోజు మరి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. కానీ వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయకుండా మన్మోహన్ సింగ్ గారిని మరి ప్రధానమంత్రి చేశారంటే మరి రాహుల్ గాంధీ గారు ఎంత త్యాగం చేశారో మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ గమనించాలి. మరి దానికి అనుగుణంగానే మరి మేమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం మేము అందరినీ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్న మరి మన పోటీ చేసిన క్యాండిడేట్ని, మండల ప్రెసిడెంట్ని, కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ మరి తప్పనిసరిగా మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా ప్రయత్నాలు చేస్తాను. షర్మిల గారు రాకతోటి కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని మీరు అనుకుంటున్నారా? ఆవిడ ద్వారా కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, శర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఇవాళ పార్టీని ముందుకు నడిపించి మరి పాదయాత్ర చేసిన ఘనత శర్మారెడ్డి గారికి. శర్మారెడ్డి గారు తెలియని వాళ్ళు అంటే ఎవరో ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఆమె నాయకత్వంలో మరి నాయకత్వం గురించి కూడా మాకు తెలుసు. మరి ఆవిడతో పాటు పాదయాత్ర కూడా మేము చేయడం కూడా జరిగింది. మరి ఆవిడ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎంత గుర్తింపు వచ్చిందో ఈవేళ శర్మారెడ్డి గారికి కూడా అంత గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ కూడా మనిషి కష్టపడే మనస్తత్వం ఉంది. ఇది ప్రతి పోరాట పట్టమే ఉన్న ఏకైక మహిళ మరి శర్మారెడ్డి గారు నాయకత్వం మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం. కాంగ్రెస్ జాతీయ పార్టీ చాలా మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలోనే పొందుకోసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, కొంతమంది సైలెంట్ కొంత జరుగుతుంది. వాళ్ళందరినీ ఒకే తాటిపైకి ఎలా తీసుకొస్తారు? ఈవేళ చాలామంది మేము చెప్పాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం, వైసీపీలోకి వెళ్ళాం, వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యాం, మళ్ళా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. అలాగే ప్రతి ఒక్కరు చాలామంది ఇవాళ టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న, కాంగ్రెస్ మన వైసీపీలో ఉన్న అందరూ కూడా మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి తప్పనిసరిగా మరి స్పెషల్ స్టేటస్ మరి ఆంధ్ర రాష్ట్రం కావాలని నినాదంతో మా ప్రయత్నమే ముందుకెళ్తున్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మద్దతుగా మరి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మరి ఈవేళ మరి మాజీ ఎంపీలు ఇవాళ అనేక మంది కేడర్ స్తబ్దతగా ఉన్నారో వారందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. మరి త్వరలోనే జనవరి నుంచి ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేల పార్టీలో జాయిన్ అవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. కోనసీమలో చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటిని కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రభుత్వం దగ్గరికి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వాటి మీద మీ పోరాటం ఎలా ఉంటుంది? ఆల్రెడీ నేను మన డీసీసీ ప్రెసిడెంట్ అయిన వెంటనే శర్మిలారెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉండి నియామక పత్రం ఇచ్చినప్పుడు మన కోనసీమ జిల్లా మీద మరి ఒక రివ్యూ జరగడం జరిగింది 20 నిమిషాలు. అందులో నేను చెప్పాను, మా చుట్టూరు అన్ని నియోజకవర్గాలకి చుట్టూరు గోదావరి ఉంది, త్రాగునీరు సమస్య ఉంది, తాగటానికి నీరు లేదమ్మా, తప్పనిసరిగా దీని మీద మన పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చుట్టూరు మాకు గోదావరి ఉండటం వల్ల
ఈ అనేక గ్రామాలు అనేక కొబ్బరి తోటలు మరి నేలమట్ట అవుతున్నాయి, మరి గోదావరిలో కలిసిపోతున్నాయి. కాబట్టి వాటికి గ్రోయన్స్ రివిట్మెంట్ కంపల్సరీ అవసరం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ ఏటిగొట్ల ఆధునీకరణ ఒకటి, ఈ రివిట్మెంట్లు కట్టించారు. ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. మరి మొన్న మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మరి మేము పొట్లంక ముమ్మడివరం 2 గ్రామాలకి 150 కోట్లు అడిగాం. 150 కోట్లు శాంక్షన్ చేశారు, కానీ అమౌంట్ ఇంకా రాలేదు. ఈ లోపల కోర్టు రావడం జరిగింది, అవి ఆగిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా కోనసీమ అభివృద్ధికి మా పార్టీ తరఫు నుంచి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుచేత అంటే ఈరోజు మరి అధికారంలోకి వచ్చిన జనసేన, టీడీపీ, మరి బీజేపీ కలిసి మరి ఈవేళ స్పెషల్ టాస్క్ తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వంతో మరి వీళ్ళందరూ కూడా మరి కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి ఇలా రాష్ట్రానికి ఏది కావాల్సిన కేంద్రం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వీళ్ళు డిమాండ్ చేసి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు పోరాడవలసిన పరిస్థితి ఉంది. మేమైతే తప్పనిసరిగా కోనసీమ జిల్లాలో మనకి ఏం కావాల్సిన అన్నింటిలో కూడా పోరాడతాం. కోనసీమ జిల్లాలో గత నెల రోజుల్లో 2 సార్లు వరదలు ముంచెత్తినాయి. ఏటిగట్టు కూడా చాలా బలహీనంగా ఉంది. దాని మీద మీరు ఎటువంటి పోరాటం చేస్తారు? దానికోసం మీరు ఎటువంటి కృషి చేస్తారు? అంటే వరదలు రాకుండా అక్కడ ఏటిగట్టుని కొంచెం పటిష్టం చేయడానికి కోసం. ఇప్పుడు మీరు అన్నది 10 వరదలు వచ్చినప్పటికీ తప్పనిసరిగా ఏటిగొట్లు ఆధునీకరణ ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసి ఉండకపోతే ఈవేళ మొత్తం చాలా గ్రామాల్లో వరద కొట్టుకుపోయేవి. ఈవేళ ఆ పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఎంత వరద వచ్చినా ఏటిగొట్లు బలహీనపడే అవకాశం లేదు. కాబట్టి ఏమైనా ఒక అడుగు అరడుగు కొంచెం ఇబ్బంది అయితే ఇమీడియట్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఇమీడియట్గా కంప్లీట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఎక్కువగా మనకి లంక గ్రామాలు ఉన్నాయి. లంక గ్రామాల్లో కాజువేలు నిర్మించాలి. మరి మొన్న మా ఉడుమూరు లంక అయితే మరి అక్కడ అరిగెలవారి లంక, బూరుగు లంక, గంటి పెదపూడి లంక, ఉడుమూరు లంక 4 లంక గ్రామాలకి మరి 49-50 కోట్లతోటి నేను వంతుని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ 50% పూర్తయింది. అది పూర్తయితే లంక గ్రామాలకు ఇబ్బంది లేదు. అలాగే గన్నవరం మండలంలో సంబంధించి కోపలేనిపల్లిలో ఒక కాజువే నిర్మించాలి. అదేవిధంగా అప్పనపల్లిలో ఒక కాజువే నిర్మించాలి. ఆల్రెడీ 26 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది 50% అయిపోయింది. ఇంకా కాజువే ఒకటే ఉంది, రోడ్లన్నీ అయిపోయినాయి. అదేవిధంగా ఐనవీల మండలం సంబంధించి మరి తొగరపై బ్రిడ్జికి 17 కోట్లతో ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. ఆల్రెడీ జియో కూడా ఇష్యూ అయింది. దాన్ని మరి కొత్త ప్రభుత్వం ఆచరణలో పెడితే ఈ కాజువేలు కానీ కంప్లీట్ అయితే లంక గ్రామాలకి ఇబ్బందులు ఉండవు. ఎన్ని వరదలు వచ్చినా ఏమొచ్చినా రహదారులకి మరి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అవసరాలని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇప్పటివరకు మనం ఏంటంటే కోనసీమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని రాష్ట్రంలో కమ్యూనిటీని ముఖ్యమంత్రి చేయడం కోసం కృషి చేస్తామని మనతో కొనసాగుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కమిటీ సుమన్ టీవీ.